హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. దానికి ముందు ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మనం టాపిక్ వద్దాము. ఇది అత్యంత కీలకమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఆ అంశమే తాజాగా కేంద్రం 3 చిత్తడి నేలలను భారత్లోని 3 చిత్తడి నేలలను రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ 3 కొత్తగా ఈ చిత్తడి నేలలను ఈ రామ్సర్ జాబితాలో చేర్చడం వల్ల ఈ దేశంలో రామ్సర్ జాబితాలో చేరిన చిత్తడి నేలల సంఖ్య ఎంత, అసలు ఈ చిత్తడి నేలలు అంటే ఏంది, ఈ రామ్సర్ జాబితా అంటే ఏందో అనే అంశాలపైన విస్తృతంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజాగా ముఖ్యంగా ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 2024 ఆగస్ట్ 14వ తేదీన రామ్సర్ సైట్లో 3 కొత్త చిత్తడి నేలలను చేర్చడం జరిగింది. సో మరి అవి ఎక్కడెక్కడ కలవు, వాటి పేరేంది, ఎక్కడ కలదు, వాటి నేపథ్యం పైన మనం చర్చించుకుందాం. మరి ఇంతకుముందే మనం చెప్పినట్టు ఈ 3 కొత్త చిత్తడి నేలలు ఏదో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఒకటి నంజరాయన్ పక్షుల అభయారణ్యం, ఇది తమిళనాడు. నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు. నిజానికి నంజరాయన్ అనేట ఆయన ఒక రాజు. ఈ సరస్సుకు అనేక మరమ్మతులను చేయడం ద్వారా తర్వాతి కాలంలో సరస్సుకు ఆయన పేరు పెట్టడం జరిగింది. సో నంజరాయన్ పక్షుల అభయారణ్యం ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. అలాగే సెకండ్ వన్ కజువేలి పక్షుల అభయారణ్యం, ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే కలదు. థర్డ్ వన్ ఈజ్ ఏ తవా రిజర్వాయర్. తవా రిజర్వాయర్ ఇది మధ్యప్రదేశ్లో కలదు. సో ఈ 3 నూతన చిత్తడి నేలలు ఈ రామ్సర్ సైట్ జాబితాలో చేరడం వల్ల వీటితో కలిపి భారతదేశంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో చేరిన చిత్తడి నేలల సంఖ్య 85కు చేరింది. అది కూడా ఇక్కడ వాల్యుబుల్ పాయింట్గానే చూడాలి, అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాగానే చూడాలి. సో మరి మనం బ్రీఫ్గా ఈ 3 ముఖ్యంగా 2 పక్షుల అభయారణ్యాలు ఉన్నాయి, ఒకటేమో రిజర్వాయర్ ఉంది. సో వాటి 3 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ నంజరాయన్ పక్షుల అభయారణ్యం. నేను ఇంతకుముందే చెప్పిన ఇది ఒక సరస్సు. యాక్చువల్లీ నంజరాయన్ అనేట ఆయన ఇక్కడ రాజు. అనేక మరమ్మతులతో ఈ సరస్సుకు ఆయన అనేక మరమ్మతులు చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన పేరు మీదనే దీన్ని నంజరాయన్ పక్షుల అభయారణ్యం అంటున్నాం. ఇది మనం ఇంతకుముందే చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లాలో కలదు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లాలో కలదు. మరి నంజరాయన్ పక్షుల అభయారణ్యం లేదా ఈ సరస్సులో అనేక సరీసృపాలు, చేపలు, ఉభయచరాలు, వృక్ష జాతులతో పాటు 130 పక్షి జాతులు కలదు. అరుదైన పక్షి జాతులకు ఈ నంజరాయన్ పక్షుల అభయారణ్యం ప్రసిద్ధి చెందిందిగా మనం భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నంజరాయన్ పక్షుల అభయారణ్యం ఈ చిత్తడి నేలల ముఖ్యంగా రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది. సెకండ్ వన్ కజువేలి పక్షుల అభయారణ్యం. కజువేలి పక్షుల అభయారణ్యం మనం పరిశీలించినట్లయితే ఇది తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని కోరమండలం తీరంలో కలదు. ముఖ్యంగా స్టేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి, తమిళనాడు స్టేటు. మరి మనం ఇంతకుముందు చెప్పినట్టు పులికాట్ సరస్సు మనందరికీ తెలుసు. పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు అని మనం విన్నాం. పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అన్న విషయం మనకు తెలిసింది. పులికాట్ సరస్సు తర్వాత దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా మనం ఈ కజువేలి పక్షుల అభయారణ్యం లేదా కజువేలి సరస్సుని మనం చెప్పవచ్చు. ఈ సరస్సులో 226 జీవజాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సరస్సుకు మధ్య ఆసియా అలాగే సైబీరియా నుండి అనేక సుదూర వలస పక్షులు ఈ కజువేలి పక్షుల అభయారణ్యానికి తరలి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలోనే దీనిని కూడా మనకు రామ్సర్ సైట్ జాబితాలో చేర్చడం జరిగింది. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థర్డ్ వన్ తవా రిజర్వాయర్. తవా రిజర్వాయర్ అనేది ఇది మధ్యప్రదేశ్లోని
నర్మదాపురం జిల్లాలో కలదు. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం. మొత్తానికి 3 ఉన్నాయి. 3 2 తమిళనాడు, 1 మధ్యప్రదేశ్. అది కూడా అడగడానికి అవకాశం ఉంది. సో తవా రిజర్వాయర్ ఇది మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో కలదు. మరి ఈ రిజర్వాయర్ ఏదైతే మనం తవా రిజర్వాయర్ అంటున్నామో మధ్యప్రదేశ్లోని తవా నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పడిన మానవ నిర్మిత సరస్సుగా తవా రిజర్వాయర్ను చెప్పవచ్చు. మరి ఈ తవా రిజర్వాయర్ సత్పురా నేషనల్ పార్క్, బోరి వన్యప్రాణుల అభయారణ్యంలో పశ్చిమ సరిహద్దును ఇది ఏర్పరుస్తుందని చెప్పచ్చు. ఇది కూడా అనేకమైన భిన్న జీవజాతులకు ఇది నిలయంగా చెప్పవచ్చు. సో ఈ 3 కూడా మనకు ఒకటి నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కజువేలి పక్షుల అభయారణ్యం తమిళనాడు, తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్. ఓవరాల్గా ఈ 3 తాజాగా 2024 ఆగస్టులో చేరడం ద్వారా రామ్సర్ సైట్స్లో భారత్ నుంచి చేరిన చిత్తడి నేలల సంఖ్య 85కు చేరింది. అది ఇక్కడ గుర్తుంచుకోండి. మరి ఒక్కసారి మనం అసలు ఈ రామ్సర్ సైట్స్ అంటే ఏంది, చిత్తడి నేలలు అంటే ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం. రామ్సర్ ఒప్పందం. ఇక్కడ రామ్సర్ అనేది ఒక నగరం పేరు. ఇరాన్లోని ఒక నగరం పేరే రామ్సర్. ఆ దేశంలో ఆ నగరంలో ఈ ఒప్పందం జరిగింది కాబట్టి అప్పటి నుంచి దీన్ని రామ్సర్ ఒప్పందంగా మనం పిలుస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా దీని ఇంటెన్షన్ ఏంది, అసలు ఈ ఒప్పందం యొక్క ఇంటెన్షన్ ఏంది అనేది చూస్తే చిత్తడి నేలలను సంరక్షించడం అలాగే సంరక్షించడంపై, ముఖ్యంగా ఈ చిత్తడి నేలలను సంరక్షించడంపై అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి 1971 ఫిబ్రవరి 2, ఇక్కడ ఫిబ్రవరి 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిబ్రవరి 2ను ప్రతి ఏడాది ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినంగా జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ డేట్ అనేది స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్ అనేది దేశం అని తెలుసు. ఇరాన్లోని రామ్సర్ నగరంలో ఈ అంతర్జాతీయ సమావేశం జరిగింది. సో అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందంపై 164 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. సో దాన్ని మనం రామ్సర్ ఒప్పందం అంటున్నాం. సో ఇక్కడ రామ్సర్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంది, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ, మెయిన్ ఇంటెన్షన్ పరిరక్షణ. ఎందుకంటే ఈ చిత్తడి నేలల అనేక జీవజాతులకు నిలయం కాబట్టి అటువంటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఒప్పందం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. యాక్చువల్లీ రామ్సర్ సైట్ల జాబితాను స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో గల IUCN, మనం ఇంతకుముందే చెప్పినట్టు IUCN, మనకు IUCN అనేసరికి మీకు ఈజీగా రెడ్ డాటా బుక్ అనేది ఒకటి జ్ఞాపకం వస్తుంది. అంతరించిపోయే జీవజాతులను నమోదు చేసే పుస్తకం ఏదంటే రెడ్ డాటా బుక్ అంటాం. దాన్ని ప్రచురించే సంస్థ ఏదంటే IUCN. ఇది స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. IUCN అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ అని కూడా అనొచ్చు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఈ IUCN ప్రధాన కార్యాలయంలో రామ్సర్ కన్వెన్షన్ సెక్రటరీ ద్వారా ఈ జాబితా రూపొందించబడుతుంది. సో మరి భారత్ ఈ జాబితాలో ఎప్పుడు చేరింది, లేదా భారత్ ఈ జాబితాను రామ్సర్ ఒప్పందాన్ని ఎప్పుడు ఆమోదించిందని ఒకసారి మనం పరిశీలిస్తే 1982 ఫిబ్రవరి 1న రామ్సర్ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు చిత్తడి నేలల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ తేదీని, ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ తేదీని, ఇది చాలా ఇంపార్టెంట్, ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ దినంగా లేదా అంతర్జాతీయ చిత్తడి నేలల దినంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి 2024 థీమ్, ప్రతి ఏడాది ఒక థీమ్ ఇతివృత్తం ఉండడం జరుగుతుంది. ఈసారి చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు, అది ఇక్కడ ఇంపార్టెంట్. చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్, చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు అనే ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా చిత్తడి నేలలు ఆర్ వెట్లాండ్స్ అనగా ఏందనేది చూస్తే, చిత్తడి నేల అనేది మంచినీరు లేదా ఉప్పు నీరు కావచ్చు. ముఖ్యంగా చిత్తడి నేలలు సాధారణంగా
ఉపరితల నీటి ప్రవాహం లేదా భూగర్భ జలాల ద్వారా ఇవి నిండి ఉంటాయి. సో ఇంతటి ప్రాధాన్యత ఉన్న చిత్తడి నేలల పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో అందరిపైన ఉంది. సో ఇది రామ్సర్ సైట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నాకు యాప్ కూడా ఉంటుంది, రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ తోటే యాప్ ఉంటుంది. యాప్లో కూడా నేను అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1, ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు పనికించే విధంగా నేను నోట్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. యాప్ రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ను ప్లే స్టోర్ నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.